నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కడప మహానాడుకు పోటెత్తుతున్న పార్టీ శ్రేణులు, ప్రత్యేక బస్సుల్లో తరలివస్తున్న అభిమానులు. జూన్ 1 నుంచి రేషన్ దుకాణాల్లోనే నిత్యావసరాలు, అందరికీ సరుకులు అందేలా ఏర్పాట్లకు మనోహర్ ఆదేశాలు. వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం, కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షావకాశం. బీఆర్ఎస్ ను గంపగుత్తగా బీజేపీకి అప్పగించాలన్న ప్రయత్నం జరుగుతోందన్న కవిత. కుటుంబానికి పార్టీకి దూరం చేసే కుట్ర జరుగుతోందని విమర్శ. ఐరన్ బీమ్ ను యుద్ధంలో పరీక్షించిన ఇజ్రాయెల్, డజన్ల కొద్దీ ప్రత్యర్థి డ్రోన్లను ధ్వంసం చేసిన లేజర్ కాంతిపుంజం. కూటమి ప్రభుత్వంలో రాజకీయ కక్షలు ఉండవని మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. తప్పు చేసిన వారికి మాత్రం శిక్షలు ఖచ్చితంగా ఉంటాయన్నారు. ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వైసీపీ నేతల పట్ల ప్రజల్లో 1% కూడా సానుభూతి లేదని, 5 ఏళ్లు వాళ్లు చేసిన విధ్వంసమే ఇందుకు కారణమని నిమ్మల రామానాయుడు చెప్పారు. ఎవరైతే ఈవేళ అరెస్టులు అవుతూ ఉన్నారో, ఎవరైతే ఈవేళ జైల్లో మొగ్గుతూ ఉన్నారో వాళ్ళ పట్ల 1% కూడా ప్రజలకి కనీస సానుభూతి కూడా రావట్లా ఎన్ని రోజులు ఉన్నప్పటికీ కూడా. ఎందుకంటే 5 సంవత్సరాల వాళ్ళ విధ్వంసాన్ని, 5 సంవత్సరాల వాళ్ళ కక్షల్ని, 5 సంవత్సరాల వేధింపుల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా చూశారు. తీసుకొచ్చి స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్నారో, మొన్న 2024లో కూడా ఆ రకంగా జగన్ని గద్దె దింపి ఆ రకంగా ఒక స్వేచ్ఛ, ఒక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటువంటి ఆనందం ఈవేళ ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఈవేళ తెలుగుదేశం పార్టీ పరంగా కక్షలు ఉండవు, కానీ తప్పు చేసిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పనిష్మెంట్ ఉండి తీరుతుంది. అదేవిధంగా అంటే ఇప్పుడు కూడా ఆయన మాట్లాడేటువంటి మాటలు అంటే రేపు మళ్ళీ మేము వస్తాం, వడ్డీతో తీరుస్తాం. ఏం తీరుస్తారు? మీ మాదిరిగా మేమేమి ఎవరు తప్పులు చేయట్లేదే, మీ మాదిరిగా మేమేమి దోపిడీ చేయట్లేదే. మీరు ఆ రోజు ఒక లిక్కరు, ఒక శాండ్, ఒక మైన్స్, ఒక విలువైన భూములు అన్ని కొట్టేసి లూటీ చేశారు. ఆ రోజు మీ ఏదైతే విధ్వంసంతో పాటుగా మీ లూటీ, దోపిడీ కళ్ళకు కట్టినట్లు ప్రజలందరికీ తెలుసు. దాని మీద ఈవేళ చర్యలు తీసుకుంటూ ఉన్నారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. మహానాడు బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బహిరంగ సభ మధ్యాహ్నం నుంచి అయినప్పటికీ కూడా ఉదయం నుంచే ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రాష్ట్ర నలుమూల నుంచి కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉదయాన్నే మహానాడు ప్రాంగణం వద్దకే తరలి వస్తున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా, ఇవాళ వర్షం పడుతుందని అందరూ భావించినప్పటికీ కూడా ఎండ ఉన్నప్పటికీ దాన్ని సైతం లెక్క చేయకుండా ముందు వరుసలో కూర్చునేందుకు పోటీ పడుతున్నారు. మరి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అటు తెలుగుదేశం పార్టీ పరంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. మంత్రి నారాయణ కూడా వాటిని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మనతో ప్రస్తుతం మంత్రి ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు కానీ, పార్టీ శ్రేణులు కానీ, అలాగే వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అంటే నిన్న మొన్న మహానాడు కడపలో చాలా చాలా ఆనందంగా, అంటే కార్యకర్తలు ఎంతో ఆనందంగా జరిగిందండి. ఎందుకంటే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే 5-6 రెట్లు వచ్చారు. 5-6 రెట్లు వచ్చారంటే ఖచ్చితంగా వాళ్ళ ఆనందంగా ఉండబట్టి యాక్చువల్గా వచ్చారు. ఈరోజు పబ్లిక్ మీటింగ్ పెట్టాము. దాదాపు 5 లక్షల పైగా వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇప్పటికే ఎంతోమంది యాక్చువల్గా వచ్చి సీట్లో కూర్చున్నారు. అనేక కాన్స్టిట్యూన్సీ నుంచి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు ఫోన్ చేసి, సార్ మా వాళ్ళందరూ బయలుదేరేశారు, 12 గంటలు 1 గంటకల్లా వచ్చేస్తారని చెప్తున్నారు. ఈ విధంగా కార్యకర్తల్లో ఎంతో ఉత్సాహంగా ఉంది. ఆ ఉత్సాహంతో యాక్చువల్గా వస్తున్నారు. ఖచ్చితంగా ఈ సభని ఎంతో గ్రాండ్ సక్సెస్గా చేయడం జరుగుతుంది. సార్, రవాణా ఏర్పాట్లు కూడా మీరే చూస్తున్నారు. వివిధ దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పికప్, డ్రాపింగ్ అది ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలా అరేంజ్ చేశారు? అంటే యాక్చువల్గా ఈ యొక్క రవాణాకు సంబంధించి ఏదైతే ఉందో నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇద్దరు మాట్లాడుతుంది. ఎందుకంటే ఎక్కడా బ్లాక్ కాకుండా, వీలైనంత వరకు బ్లాక్ కాకుండా, జనరల్గా ఏంటంటే ట్రాఫిక్ బ్లాక్ అవుతాయి. అటు పోలీస్ డిపార్ట్మెంట్ వాడితోనూ, తర్వాత బస్సులు వచ్చేవాడితోనూ డిస్కస్ చేస్తున్నాం. వాళ్ళందరినీ కూడా ఎవరైనా వచ్చినా వీలైనంత వరకు 1 గంట లోపల రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళు దాదాపు 10 గంటల సమయం అప్పుడే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే దాదాపు 4000 పైగా బస్సులు స్టార్ట్ అయిపోయినాయని చెప్పారు. ఈ విధంగా ఎంతో ఉత్సాహంగా కార్యకర్తలు వస్తున్నారు. ఎంతో సక్సెస్ఫుల్గా మీటింగ్ జరుగుతుంది. నిన్న మహానాడు సందర్భంగా ప్రవేశపెట్టిన తీర్మానాలు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాయంటారు? వాటి సందేశం ప్రజల్లోకి చైతన్యపరిచే విధంగా సాగిందంటారు? ఖచ్చితంగానండి. గత ప్రభుత్వం అరాచక పాలన చేసింది. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో నేనే ఉంటాను ఎల్లకాలంటే కుదరదండి. 5 సంవత్సరాలకు ఒకసారి మ్యాండేట్ ప్రజల దగ్గర
తీర్పు తీసుకోవాలి. గత ప్రభుత్వం వై-నాట్ 175 అని అడ్రస్ లేకుండా పోయింది. 11 సీట్లకి లిమిట్ చేశారు. అంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ప్రజా పరిపాలనలో ప్రజలకు ఏమవసరో వాళ్ళకి ఏం చేయాలని. అందుకనే మా ముఖ్యమంత్రి గారు అపార అనుమతి ఈరోజు ఏదైతే మేనిఫెస్టోలో ఎలక్షన్ కుదిర్చామో ఒక్కొక్కటి చేతుకొస్తూ వస్తున్నారు. పెన్షన్స్ ఇస్తామన్నది వెంటనే రాగానే ప్రభుత్వం 4,000 పెన్షన్స్ ఇంప్లిమెంట్ చేశారు. అంతేకాదు 3 నెలలు అరియర్స్ ఇస్తానని మొదటి నెలలో 7,000 ఇచ్చారు. ఈరోజు ఈ రాష్ట్రంలో 32,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి పెన్షన్స్ ఖర్చు పెడుతున్నాం. 68,000 మందికి 68 లక్షలకు ఇస్తున్నాం. అది చిన్న విషయం కాదండి. ఖజానా ఖాళీ అయిన ముఖ్యమంత్రి గారు కొన్ని అపారంతో చేస్తున్నారు. ఉచిత 3 గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఇస్తామన్న అన్నమాట ప్రకారం ఇచ్చాం. జూన్ నెలలో తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తామన్నాం. ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ జూన్ 12తో కొత్త అకాడమిక్ స్టార్ట్ అవుద్ది. అది స్టార్ట్ అయ్యే లోపల ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు ప్లాన్ చేశారు, ఇవ్వబోతున్నారు. అదేవిధంగా ఆగస్టు నెలలో ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వబోతున్నారు. ఏదైతే రైతు సోదరులు ఉన్నారో 20,000 ఇస్తామన్నామో 6,000 సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం, 14,000 రాష్ట్ర ప్రభుత్వం 3 ఇన్స్టాల్మెంట్ ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. ఈ విధంగా ఈరోజు గత ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చో 100కి 100 ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అందుకనే కార్యకర్తల్లో ఇంత ఉత్సాహం ఉంది. ఏదైతే నిన్న మొన్న ఆ యొక్క మహానాడులో ఏదైతే డిస్కస్ చేసామో దానికి సంబంధించిన అనేక విషయాల్ని చర్చించి ముందుకు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రధానంగా రాయలసీమ వేదికగా దీనికి అమరావతికి సంబంధించి కూడా నేను కీలక తీర్మానం చేశారు. ఇక్కడ ప్రజలు దాన్ని ఏ విధంగా స్వాగతించారంటారు? ఏంటి అమరావతిని ఏ రాష్ట్రానికైనా రాజధాని ఉండాలి. గత ముఖ్యమంత్రి రాజధాని నిర్మాణం చేసి 3 ముక్కలు ఆటాడి ఏమీ లేకుండా చేశారు. అయితే ఈ ప్రభుత్వం రాగానే 3 సంవత్సరాలు పూర్తి చేయాలని ముఖ్యమంత్రిగా ఆదేశించారు. ఆ విధంగా అది అడుగులేస్తుంది, దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇది మహానాడు చివరి రోజు బహిరంగ సభకు సంబంధించి మంత్రి నారాయణ స్పందన. కెమెరా పర్సన్ ఎంఎస్ఎన్తో విఎస్ఎన్ కృష్ణ, ఈటీవీ న్యూస్, కడప నుంచి. ఓవర్ టు స్టూడియో. కడప మహానాడులో బహిరంగ సభకు లక్షలాదిగా శ్రేణులు తరలివస్తున్నారు. సుమారు 5 లక్షల మంది వచ్చే అవకాశం ఉండడంతో అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కడపలో జరిగే మహానాడు బహిరంగ సభకు రాష్ట్రం నలుమూల నుంచి కూడా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వేలాదిగా ఉదయం నుంచి కూడా కడప శివార్లోని పబ్బాపురం చెర్లోపల్లి బహిరంగ సభ కోసం భారీ ఎత్తున పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. 3 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఈ మహానాడులో చివరి రోజైన ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో ఆ బహిరంగ సభను వీక్షించడానికి, తిలకించడానికి ఆ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, నారా లోకేష్తో పాటు అతిరథ మహారాజులందరూ చెప్పేటువంటి ప్రసంగాలను ప్రత్యక్షంగా విని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడానికి, పార్టీని బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాము ఈ మహానాడు ప్రధాన వేదిక వద్దకు, బహిరంగ సభ వేదిక వచ్చేటువంటి కార్యకర్తలందరూ కూడా 2-3 కిలోమీటర్ల దూరం నుంచి వాహనాలను పార్కింగ్ చేసి ఇక్కడి తరలి వస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు వాళ్ళందరూ కూడా ఇదే నడక దాదాపు 2 గంటల నుంచి కొనసాగుతూనే ఉంది. మహానాడు బహిరంగ సభ వేదిక వద్దకు తిరుపతి, చిత్తూరు, అదేవిధంగా అన్నమయ్య జిల్లాతో పాటు ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ఈ ప్రధాన రహదారి. ఈ రహదారులన్నీ కూడా ట్రాఫిక్ మళ్లించడంతో పెద్ద ఎత్తున వేలాదిగా పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, నాయకులందరూ కూడా బహిరంగ సభ వేదికకు తరలి వస్తూ ఉన్నారు. వేల సంఖ్యలో వాహనాలన్నీ కూడా పార్కింగ్ ప్రదేశాల్లో నిలిచిపోయాయి. దాదాపు 540 ఎకరాల్లో పార్కింగ్ స్థలం కూడా, పార్కింగ్ వాహనాల కోసం కూడా ఏర్పాటు చేశారు. 13 ప్రాంతాల్లో ఈ పార్కింగ్ కోసం కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ సభ ప్రారంభం అవుతున్నప్పటికీ ఈ ఉదయం నుంచే కూడా పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఇక్కడ చాలా మంది పార్టీ నాయకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న, చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఉదయం ఈ బహిరంగ సభకు రావడానికి ప్రధాన కారణం ఏంటి? మధ్యాహ్నం ఉంది, ఎందుకు ఉదయం నుంచి నడుచుకుంటూ వస్తా ఉన్నారు? ఉదయం నుండే కాదు, రాత్రి నుండి వచ్చినాము. కళ్యాణదుర్గం నియోజకవర్గం నుండి వచ్చినాము, చెట్టూరు మండలం నుండి, అనపల్లి గ్రామం. టీడీపీ అంటే ఎనిలేని అభిమానం. ఏదో 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఈ రాక్షస పాలనపై మంచి పాలన వచ్చిందని, మంచి జరగాలని, సభ సక్సెస్ కావాలని వచ్చినాము. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కడపలో జరిగే మహానాడు ఎట్లా చూస్తారు? తంబోలపల్లి కాన్స్టిట్యూషను, మదనపల్లి కాన్స్టిట్యూషను. ఇవాళ దాదాపు 3 లక్షల మందిగా ఈరోజు సాయంత్రానికి మధ్యాహ్నం 1 గంట నుంచి స్టార్ట్ అవుతుంది ప్రోగ్రాము. 3 లక్షల మంది
ఇవాళ పైచులుగా వస్తున్నారు జనాలు. ఇప్పటికే కడప చరిత్రను తిరగరాసినటువంటి ఈ 41 సంవత్సరం మహానాడు 43 మహానాడు ఇవాళ చరిత్రలో ఒక చెప్పుకోలేని జనాభా ఈ కడప గడ్డ మీద ఊహించినటువంటి ప్రజానికం రావడము, అనుకున్నది ఒకటి జరగడం ఒకటి. కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురు లేదనేది ఈ సభామూలకంగా ఈ మహానాడు వేదికగా ఈ యొక్క కడప అనేది చరిత్ర తిరగరాసినటువంటి చంద్రబాబు నాయుడు లోకేష్ గారి నాయకత్వం ఇంకా దాదాపు 15 సంవత్సరాలు వర్ధిల్లుతుందని, ఆయనే సీఎంగా ఉంటాడు. ఆయన లాస్ట్ చివరు నిమిషం వరకు, ఆయన చనిపోయిన చివరి వరకు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము కుప్పం నుంచి వచ్చాం సార్. మేము కుప్పం నియోజకవర్గం నుంచి వచ్చాము. నిన్న సాయంత్రం బయలుదేరాము. ఇక్కడికి వచ్చి ఇక్కడ బ్రహ్మాండంగా అకామిడేషన్ మొత్తం ఫుడ్ కూడా అరేంజ్ చేశారు. మాకు టిఫిన్లు కానీ భోజనాలు కానీ బ్రహ్మాండంగా చేశారు సార్. కుప్పము మారు మోగిపోయే విధంగా కడపలో జగన్మోహన్ రెడ్డి స్థావరాన్ని పగలగొట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అతిరథ మహారాజులందరూ కూడా ఇక్కడికి విచ్చేశారు. ప్రతి కార్యకర్త కూడా ఇక్కడికి విచ్చేసి మేము కడపని దద్దరిల్లేటట్లు జగన్మోహన్ రెడ్డి స్థావరాన్ని దద్దరిల్లే విధంగా దీన్ని చూస్తేనే ఆయన స్థావరం అంతా కూడా దద్దరిల్లేటట్లు ఈ ప్రోగ్రాం ఉంది. కాబట్టి ఇది బ్రహ్మాండంగా జయప్రదం చేయాలనే సంకల్పంతో ప్రతి కార్యకర్త కూడా కంకణం కట్టుకొని కంకణబద్దులై విచ్చేసాం. కుప్పం నుంచి ఎంతమంది వచ్చారు సార్? దాదాపుగా కుప్పం నుంచి కూడా సార్ 5,000 మంది పైచీలకు వచ్చాయి సార్. వాళ్ళు 5,000 ఓటర్లు పై చెలుకు వచ్చారు. సొంత వెహికల్లో వచ్చారు, బస్సుల ద్వారా వచ్చారు, మొత్తం ఈ విధంగా వచ్చారు సార్. కడప అంటే మాకు ఇంకా ప్రత్యేకించి కడపలో ఆయన ఏమి ఉద్ధరించారు, చంద్రబాబు నాయుడు కడపలో ఏ విధంగా పెడుతున్నారనే దీంట్లో కుప్పం నుంచి వచ్చాం సార్. సార్ నమస్తే సార్. మాది రాయచోటి నియోజకవర్గం. రాంప్రసాద్ రెడ్డి మినిస్టర్ అయినాడు కదా, మాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు అవకాశం ఇవ్వడం చాలా ఆనందంగా రాయచోటి ప్రజలందరూ చాలా సంతోషపడుతున్నారు. ఖచ్చితంగా సార్ ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇంకా 2024 నుంచి 2044 అన్నాడు కదా, ఆయన విజన్ ప్రకారం పనిచేస్తాడు. అందరికీ ఈసారి బీటెక్లలో కూడా చాలా మందికి అవకాశాలు కల్పించాడు సార్. మళ్ళీ ఇప్పుడు కూడా జాబులు వదులుతున్నారంట, బీటెక్ త్రిబుల్ ఈ జాబులు కూడా వదులుతున్నారు సార్. మహానాడు చాలా ఇప్పుడు ఇక్కడ కడపలో మహానాడు ఎట్లా చూస్తుంది సార్? చాలా అద్భుతంగా నడుస్తుంది. మేము కనిగిరి నియోజకవర్గం ఉగ్రనరసింహారెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చాము. కుమ్మర నేత గీత బోయ యాదవ సాకలి మంగళ హరిజన గిరిజన లంబాడ జాతుల యొక్క అభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం నిరంతరం కూడా పనిచేస్తూ ఉంటుంది. అందులో ఎటువంటి తిరుగులేదు సార్. రెండవది చాలా అద్భుతంగా ఉంది, ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. 43 వసంతాల ఈ మహానాడు ఎంతో అద్భుతంగా నడుస్తూ ఉంది. లోకేష్ బాబు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నడుస్తుంది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సార్. చాలా అద్భుతంగా ఉన్నాయి, ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి సార్. కడపలో పెట్టడం ఎట్లా ఉంది? కడపలో పెట్టడం చాలా సంతోషంగా ఉంది సార్. సార్ కడపలో శాంతి లేదు, అశాంతి ఎప్పుడు కూడాను. అందువల్ల శాంతికి చిహ్నం మన పార్టీ అనేది, శాంతి చిహ్నం, డిసిప్లిన్కి మన పార్టీ అనేది చిహ్నం సార్. అందువల్ల వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఇక్కడ సందేశం ఏమిస్తున్నామంటే కడపలో కూడాను శాంతిగా ఎక్కడ కూడా ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టడం కానీ, ఎలా పడితే అలా మాట్లాడటం కానీ ఏమీ లేదు సార్. అందువల్ల చాలా మంచిగా నడుస్తుంది పాలన, చాలా హ్యాపీగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మేము ముందుకెళ్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పండి సార్. మాది గుంటకల్ నియోజకవర్గం సార్, అనంతపూర్ డిస్టిక్ సార్. మాది ఇమాంపురం గ్రామం సార్. మా ఊరు నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపు ఒక 150 మంది స్వచ్ఛందంగా వచ్చినాం సార్. సొంత బస్సులు తీసుకొని, సొంత వెహికల్ తీసుకొని చంద్రబాబు నాయుడు విశ్వవిఖ్యాత నట సార్ ఎన్టీ రామారావు గారి అభిమానంతో, అందరూ తెలుగుదేశం పార్టీ అభిమానంతో అందరూ ఇక్కడికి వచ్చి ఈ మహానాడిని జయప్రదం చేసి శాంతియుతంగా చేస్తున్నాం సార్. ఓకే సార్, ధన్యవాదాలు. గుంటకల్ మండలం ఇమాంపురం గ్రామం సార్. గుంటకల్ నియోజకవర్గం జయరాములు ఎమ్మెల్యే గారిని అభిమానంతో వెహికల్ వేసుకొని దాదాపుగా 150 మంది వచ్చినాం సార్. అదేవిధంగా ఈ మహానాడు అంటే చాలా అద్భుతంగా ఉంది, చాలా చక్కగా జరుగుతుంది. ఈ కడప జిల్లాలో అరాచకాలన్నీ అరికట్టాలని, అదేవిధంగా ఈడే మహానాడు అదే పనిగా నిర్ధారించినారు. కాబట్టి ఈ నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు కానీ ఇట్లా 2029లో కూడా ఘన విజయం సాధించుతారని
మరీ కోరుచున్నాము. జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. సార్ మాది పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం. మాది జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము 10,000 మంది వచ్చామండి మా నియోజకవర్గం నుండి. చంద్రబాబు గారు ఫ్యాక్సినిజాన్ని రౌడీయిజాన్ని అణచివేసి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నాడు. ఆయన పోలవరం పూర్తి చేసి రాయలసీమలో బనకచెర్లు కట్టి అక్కడ మొత్తం బనకచెర్ల నుంచి రాయలసీమ మొత్తానికి వాటర్ తీసుకెళ్తాడండి. రాయలసీమ అంటే కరువు ప్రాంతంగా ఉంది, మొత్తం మెట్ట ప్రాంతంగా హార్టికల్చర్ హబ్గా ఆయన పూర్తి చేసి మొత్తం వాటర్ అందించి రాయలసీమని సస్యశ్యామల రత్నాలసీమగా ఆయన తయారు చేయటం ఆయన మెయిన్ గోల్ అంటే అదే అయింది. దీనివల్ల ఆయన పోలవరం త్వరగానే పూర్తి చేసి రాయలసీమను కూడా సస్యశ్యామలం చేస్తాడనే ఉద్దేశంతో మొత్తం ఫ్యాక్టరీని మొత్తం అణచివేశాడు. ఇక్కడ ఇంతకుముందు హైదరాబాద్లో కూడా రౌడీజాన్ని అణచివేసి హైటెక్ సిటీ కట్టి డెవలప్మెంట్ ఎలా చేశాడో ఇలా రాయలసీమను కూడా అమరావతిని అక్కడ డెవలప్మెంట్ చేసి పోలవరాన్ని కట్టి వైజాగ్ని హైటీ హబ్ చేసి మొత్తం అన్ని ప్రాంతాలను డెవలప్మెంట్ చేయడం బాబు గారి ఉద్దేశం అండి. ఈరోజు గడపలో మహానాడు పండుగ చేస్తున్నాడు. మహానాడు పండుగ అంటే ప్రతి కార్యకర్తకు ఒక మహా పండుగ రోజు అండి. ప్రతి సంవత్సరం మేము అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రతి ఒక్క సంవత్సరం మేము మహా అద్భుతంగా మహానాడు పండుగ జరుపుకుంటామండి. జై మహానాడు, జై చంద్రబాబు, జై లోకేష్. ఇది ఈ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున మహానాడికి తరలి వస్తున్నారు. వీరందరూ ఒకటే ధ్యేయంగా పనిచేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వారి యొక్క సూచనలు సలహాల మేరకు రాష్ట్రం అభివృద్ధి దిశలో పయనిస్తుంది. వారి సూచనల మేరకు పార్టీ కూడా మరింత బలోపేతం అవుతుంది. మరో 40 ఏళ్ల పాటును పార్టీని పటిష్టం చేసే విధంగా మహానాడులో తీర్మానాలు చర్చలు అన్ని కూడా జరుగుతాయి. ఈ అగ్రనేతలు నారా చంద్రబాబు, నారా లోకేష్ నాయకత్వంలో ముందుకెళ్లే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అడ్డాగా పేర్కొన్నటువంటి ఈ కడప జిల్లాలోనే మహానాడును దిగ్విజయంగా నిర్వహించి తమ పార్టీ సత్తా సాటుతామనే అభిప్రాయాన్ని రాష్ట్రం నలుమూల నుంచి తరలి వస్తున్నటువంటి పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. మహానాడు ప్రాంగణం నుంచి కెమెరామెన్ జగదీష్తో మురళి, ఈటీవీ న్యూస్. కడపలో ఇవాళ జరగనున్న మహానాడు బహిరంగ సభలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, టీడీపీ అభిమానులు, ప్రజలు తరలి వస్తున్నారు. మధ్యాహ్నం బహిరంగ సభ ప్రారంభం కానుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. గడపలో జరుగుతున్న మహానాడు చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ 3వ రోజు. ఇవాళ బహిరంగ సభ జరగనుంది. నిన్న మొన్న ప్రతినిధుల సభ జరిగింది. ప్రతినిధుల సభలో వివిధ అంశాల మీద చర్చ జరిగింది. 6 శాసనాలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబును జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఇవాళ బహిరంగ సభ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ బహిరంగ సభలో పాల్గొనడానికి రాష్ట్రం నలుమూలల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది పుట్టపర్తి మండలం, సత్యసాయి జిల్లా. మాది పుట్టపర్తి మండలంలో ఒక కుగ్రామము నిడిమాముడు అనే గ్రామము. ఆ గ్రామం నుంచి సుమారుగా ఒక 500 మంది మేము వెహికల్స్ తీసుకొని వచ్చాము. ఎందుకంటే మహానాడు 3వ రోజు కాబట్టి మనం దిగ్విజయంగా ఇది జయప్రదం చేయాలనేదే మా సంకల్పము. మా ఎమ్మెల్యే కూడా పల్లె సింధూరారెడ్డి గారికి మా పంచాయతీ అంతా మొత్తము 800 మెజార్టీతో, ఆమెను అత్యధిక మెజార్టీతో మా పంచాయతీ గెలిపించింది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకునే దానికి ముఖ్యంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మా చంద్రబాబు నాయుడు గారికి. అదేవిధంగా మేము మా కుప్పం తాలూకా నుండి దగ్గర 1000 వెహికల్స్ వచ్చినాము, బస్సుల్లో వచ్చినాము. ఇంత దూరంగా మా పార్టీ అధ్యక్షుడిని చూడాలనే విషయంగా మేమంతా అహర్నిశలు కృషి చేస్తూ అందరినీ కార్యకర్తలని అందరినీ తోడుకొచ్చినాం సార్. ఇక్కడ కుప్పం తాలూకా ప్రకాశం జిల్లా బాగుంది. ఎర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి వచ్చామండి. గూడూరు ఎరిక్షన్ బాబు గారి అధ్యక్షతను బలపరచడానికి, అలాగే మన జాతీయ అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతను బలపరచడానికి ఇక్కడికి ఈ సభకు చేరినాము. ఇక్కడ ఏర్పాట్లు అయితే అన్ని బాగానే ఉన్నవి. మహానాడు అంటే ఇది ఒక మనం తెలుగు వాళ్ళు 3 రోజులు ఎలా పండుగ చేసుకుంటారో సంక్రాంతిని, అలానే మనం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు 3 రోజుల పండుగలాగా ఇది, అందుకే దీనికి మహానాడు అనే పేరు కూడా వచ్చింది. కాబట్టి చాలా ఆనందంగా ఉంది. జనాలను చూసినా కోలాహలంగా ఉంది. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? విశ్వనాథపురం గ్రామం. మహా పండగలాగా ఉంది, బాగా అద్భుతంగా ఉంది. మీరు కడపలో జరుగుతున్న మహానాడులో పాల్గొనడానికి 3 రోజుల నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి వస్తున్నారు. ఈ రోజు బహిరంగ సభ. ఈ బహిరంగ సభ మధ్యాహ్నం స్టార్ట్ అవుతుంది. అప్పుడే వేలాది మంది తరలి వస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం అంతా చూస్తుంటే? చంద్రబాబు నాయుడు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, ఆయన మీద ఉన్న నమ్మకము చాలా జనాలకు నమ్మకంతో కూడింది కాబట్టి ఆయన అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించారు. కాబట్టి దానికి ఆయన రాష్ట్రాన్ని కూడా
ఎంతో అభివృద్ధి చేయడానికి ఎన్నో ఫ్యాక్టరీలు తీసుకొచ్చి ఎన్నో కంపెనీలు తీసుకురావడం వల్ల దాన్ని మొత్తం ఆయన మీద ఉన్న నమ్మకంతో జనసందోహం చూడాలన్న ఆస్తో కూడా చాలా దూరంగా నుంచి కూడా వచ్చారండి. ఇక్కడ ఎట్లా ఉంది? కడపలో మొట్టమొదటిసారి జరుగుతుంది కదా, కడపలో మహానాడు మొట్టమొదటిసారి జరుగుతుంది, ఎట్లా ఉంది? బాగానే ఉందండి, చాలా బాగుందండి. మేము 27వ తారీఖు వచ్చాము, 28వ తారీఖు వచ్చాము, మళ్ళీ నిన్న సాయంత్రం వెళ్ళి మళ్ళీ ఈరోజు తెల్లారుజాముకి వచ్చామండి. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పెళ్లిమరి మండలం సార్. పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి కాన్స్టిట్యూషన్ మాది. మా ఎమ్మెల్యే గారు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు అధ్యక్షున కొండూరు విలేజ్ నుంచి వచ్చాను. మహానాడు అనే ఈ సభ మునుపెన్నడూ జరగని విధంగా అన్నిటికంటే ఎక్కువ జన సందోహంగా, కోలాహలంగా, సంతోషంగా జనాలు హాజరైనారు. ఇంత ముందు కంటే ఎక్కువ జన సందోహం, సంతోషంగా విడివిగా అన్ని వర్గాల ప్రజలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. మనం చూడొచ్చు కార్యకర్తల్లో ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తుంది, చాలా ఉత్సాహం కనిపిస్తుంది. ఒక పండగ వాతావరణం కడప నగరంలో మనకు కనిపిస్తుంది. మనం వేదిక ఎదురుగా ఉన్నాం, మనం వేదిక కూడా ఇప్పటికే సిద్ధమైపోయింది. కార్యకర్తలు ఉదయం నుంచి నిన్న మొన్న కూడా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవాళ బహిరంగ సభ కాబట్టి రాష్ట్రం నలుమూలల నుంచి, తెలంగాణ ప్రాంతం నుంచి, అదేవిధంగా దేశం నలుమూలల నుంచి కూడా వస్తున్నటువంటి కార్యకర్తలు కనిపిస్తున్నారు, ప్రజలు కనిపిస్తున్నారు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కనిపిస్తున్నారు. మొత్తానికైతే కడప నగరం పసుపుమయం అయిపోయింది. కడప నగరంలో ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకి బహిరంగ సభ ప్రారంభం కానుంది, సాయంత్రానికి పూర్తి కానుంది. ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్, మంత్రులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు పాల్గొంటారు. మొత్తానికైతే కడపలో ఒక రకమైనటువంటి పసుపు పండగ కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం కడపలోని తాజా పరిస్థితి. కెమెరామెన్ శేషుతో షామీ టీవీ న్యూస్, కడప. ఓవర్ టు స్టూడియో. బీఆర్ఎస్ నాయకురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పార్టీలో లీకు వీరులున్నారంటూ ఘాటుగా స్పందించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ అధినేత కేసీఆర్ కూతురు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తన తండ్రి కేసీఆర్ కు కుటుంబానికి దూరం చేసే కుట్ర జరుగుతుందని, ఇదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా గంపగుత్తగా బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుందని కవిత సంచలనంగా వ్యాఖ్యానించారు. మీడియా ప్రతినిధులతో ఇటీవల జరిగిన పరిణామాల సంబంధించి ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన కవిత ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా తనపై కుట్ర జరుగుతుందని దానికి 15 రోజుల క్రితం చెప్పినప్పటికీ కూడా పార్టీ నుంచి ఎటువంటి స్పందన లేదని, ఇదే సందర్భంలో వేరే సీనియర్ నేతకు సంబంధించి పార్టీ స్పందించిన తన విషయంలో మాత్రం స్పందించలేదని కవిత అన్నారు. తాను రాసిన అంతర్గతంగా తన తండ్రికి రాసిన లేఖ బయటికి పెట్టారని, ఆ కోవట్టులు దయ్యాలు ఎవరో తేల్చాలని తాను డిమాండ్ చేస్తే తనకు నీతి వ్యాఖ్యలు చెప్పారు తప్ప కోవట్టులు ఎవరన్న దాని విషయం తేల్చే ఆలోచన లేదని, అంతర్గతంగా తాను పార్టీకి వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలకు పాల్పడనప్పటికీ కూడా తనను సోషల్ మీడియాలో, పెయిడ్ సోషల్ మీడియా ద్వారా తనను ఇంటి ఆడబిడ్డపై దాడి చేయిస్తున్నారని కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధానంగా తాను మొదటి నుంచి కూడా పార్టీ కోసమే పనిచేస్తున్నారు, పార్టీ శ్రేయస్సు దృష్ట్యానే తాను కొన్ని అంశాలను తన తండ్రికి లేఖ రాస్తే వాటిని బయటపెట్టి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మొత్తం గతంలోనే బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలన్న ఒక ఆలోచన వచ్చింది. తాను ఢిల్లీ మద్యం కేసులో జైల్లో ఉన్నప్పుడు ఈ ప్రతిపాదన తీసుకొస్తే తాను వ్యతిరేకించారని, బీజేపీలో విలీనం కావాల్సిన అవసరం లేదు, బీఆర్ఎస్ తెలంగాణ కోసం నిలబడాలని తాను అభిప్రాయపడ్డట్లు కూడా కవిత చెప్పారు. ఇదే తాను మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో కడుపులో బిడ్డను పెట్టుకుని మరి తెలంగాణ జాగృతి పేరిట సాంస్కృతికతో పాటు సమకాలీన అంశాలకు సంబంధించిన ఉద్యమాలు చేశారని, ఆ తర్వాత కూడా రాష్ట్రం ఏర్పడినందున కూడా ఇతర రూపాల్లో దానికి సంబంధించిన కార్యకలాపాలు కొనసాగించాను తప్ప పదవుల కోసం ఏ రోజు పాకులాడలేదని కవిత స్పష్టం చేశారు. ఢిల్లీ మద్యం కేసులో తన పేరు వచ్చినప్పుడు కూడా తాను పదవికి రాజీనామా చేస్తా అంటే కేసీఆర్ వారించారు. ఇందులో తప్పేమీ లేదు, కేవలం ఉద్దేశపూర్వకంగానే బీజేపీ కేసులో ఇరికించని కేసీఆర్ అన్నందుకే తాను రాజీనామా చేయలేదని చెప్పారు. అట్లాగే 2019 ఎన్నికల్లో తనపై కుట్రపూరితంగా తనను ఎంపీగా పోటీ చేసి ఓడగొట్టారని, కేసీఆర్ సూచనతోనే తాను ఎమ్మెల్సీ పదవి కూడా తీసుకున్నానని కవిత వివరించారు. మొత్తంగా చూసుకుంటే ఈ పరిణామాలన్నింటికి చూసుకుంటే కేసీఆర్ మాత్రమే తనకు నాయకుడు తప్ప ఇతరులు ఎవరు కారు అంటూ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నాయకత్వంలో తాను పనిచేస్తాను, కేసీఆర్ నాయకత్వంలో పార్టీ పటిష్టం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉంది అని కవిత అన్నారు. ఇదే సందర్భంలో పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై కూడా
కవిత విమర్శలు చేశారు. కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇస్తే పార్టీ తరఫున ఎలాంటి కార్యాచరణ చేపట్టకుండా కేవలం ట్విట్టర్లో పెట్టి వదిలేస్తే ఎలా అని కూడా కవిత ప్రశ్నించారు. అటు గోదావరి బనకచర్ల లాంటి తెలంగాణకు నష్టం చేసే అంశాలు కలుగుతున్న సందర్భంలో కూడా పార్టీ పరంగా తగిన రీతిన స్పందన లేదని కూడా కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్టీకి సంబంధించి తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణ కోసం ఏర్పడిన తెలంగాణ భారత రాష్ట్ర సమితి పార్టీకి కార్యాచరణకు సంబంధించి కూడా కవిత పూర్తి స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసీఆర్కి నోటీసులు ఇస్తే ఇలాగే ఉండడం ఏ మేరకు సబబని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు పార్టీలు కూడా తెలంగాణకు నష్టం చేసే పార్టీలేనని చెప్పారు. అటు తనపై జరుగుతున్న దుష్ప్రచారం పూర్తి స్థాయిలో చేస్తున్నారని, తాను కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు, కాంగ్రెస్ పార్టీతో మాట్లాడడం ఇటువంటి పరిణామాలు అవి ఉత్పన్నం కాలేదని, ఆ అవసరం కూడా తనకు లేదని కవిత చెప్పారు. తాను కేసీఆర్ తన నాయకుడు, కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేశాను, తిరిగి మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారన్న ఆశాభావాన్ని కవిత వ్యక్తం చేశారు. అయితే తన లేఖను ఉద్దేశపూర్వకంగా ఎవరు బయట పెట్టారో ఆ కోర్టులు ఎవరో తేల్చారని కూడా కవిత డిమాండ్ చేశారు. అటు పార్టీ కూడా తన పందాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా కవిత వ్యాఖ్యానించారు. ఓవర్ టు స్టూడియో. ధన్యవాదాలు రఘువర్ధన్.